సో హాయ్ ఫ్రెండ్స్, నా పేలింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఐఫోన్ ఎక్స్ లాంటి ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ని ప్రతి మొబైల్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్తాను. అండ్ ఇప్పుడు మనకు కొత్తగా ఏవైతే మొబైల్స్ లాంచ్ అవుతున్నాయో ప్రతి మొబైల్లో మనకు ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ తోటే వస్తున్నాయి మొబైల్స్ అనేటివి. కాకపోతే ఏంటంటే ఓల్డ్ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అనేవి ఉండవు. సో అలాంటి ఆప్షన్ అయితే మనకు ఓల్డ్ మొబైల్స్లో లేదు. సో కాకపోతే ఏంటంటే మనం యాప్స్ అనేది యూజ్ చేసి ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో నేను ఒక యాప్ని పరిచయం చేయబోతున్నాను. సో ఈ యాప్ని యూజ్ చేసి కూడా మనం ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అన్నింటి యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ అండ్ ఎలా యూజ్ చేయాలని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కూడా సేమ్ 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. అండ్ మీలో కొంతమందికి ఈ యాప్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో యాప్ నేమ్ వచ్చేసి ఫ్లూయిడ్ నావిగేషన్ గెస్చర్స్ అని చెప్పేసి ఈ విధంగా యాప్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసింది, అంటే ఏ విధంగా యాప్ని యూజ్ చేయాలనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పైన స్వైప్ చేసి ఏం యాక్షన్ అనేది వస్తుంది అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ డన్ పైన ప్రెస్ చేయండి. సో డన్ పైన ప్రెస్ చేసి మనకి ఇది అనేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అనేబుల్ చేసేటప్పుడు మనకు పర్మిషన్ అనేది గ్రాంట్ చేయమంటుంది. సో పర్మిషన్ అనేది గ్రాంట్ చేసేయండి. అండ్ గ్రాంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అయితే గ్రాంట్ చేసేయండి. సో ఇక నేను పర్మిషన్ అంటే గ్రాంట్ చేస్తున్నాను. అండ్ గ్రాంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సిస్టమ్ నావిగేషన్ బార్ అని ఉంటుంది. సో దీన్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఆన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అనేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది దీన్ని. సో అనేబుల్ చేసేయండి. అండ్ అనేబుల్ చేసిన తర్వాత మీకు కిందికి వచ్చేసి మీకు ఈ విధంగా యాక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో యాక్షన్స్ అనేది ఓపెన్ చేయండి. సో యాక్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత సో యాక్షన్స్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా మీరు లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఏం అవ్వాలనుకుంటున్నారు, అండ్ అలాగే రైట్కి స్వైప్ చేస్తే ఏం అవ్వాలి, అండ్ కిందికి స్వైప్ చేస్తే మనకు ఏం అవ్వాలని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇక్కడ మీకు నచ్చింది మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను లెఫ్ట్కి స్వైప్ చేసినప్పుడు నాకు బ్యాక్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ కాకుండా నేను వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను బ్యాక్ అనేది వదిలేసాను. అండ్ డిఫాల్ట్గా ఉన్నది వదిలేసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్వైప్ అండ్ హోల్డ్ చేస్తే ఏమొస్తుంది అనేది కూడా ఇక్కడ వస్తుంది అనమాట. సో స్వైప్ అండ్ హోల్డ్ చేస్తే మనకు ప్రివ్యూ యాప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా స్వైప్ చేసి హోల్డ్ చేస్తే మనకి ఈ విధంగా యాప్స్ అనేటివి రీసెంట్ యాప్స్ అనేటివి వస్తాయన్నమాట. అండ్ అలాగే మనకు లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ రైట్కి స్వైప్ చేస్తే మీరు ఏం యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నారు కూడా మీరు ఇచ్చుకోండి. ఇక్కడ నేను రైట్కి స్వైప్ చేస్తే నాకు నోటిఫికేషన్ బార్ అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనము ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బటన్స్ అనేవి హైడ్ చేసుకోండి, మీ మొబైల్లో బటన్స్ అనేవి హైడ్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పైనకి స్వైప్ చేస్తే మనకు బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట, హోమ్ స్క్రీన్కి వచ్చేస్తుంది. అండ్ మీరు ఈ విధంగా లెఫ్ట్కి స్వైప్ చేస్తే మాత్రం మనకు బ్యాక్ అనేది వెళ్తుంది. అండ్ రైట్కి స్వైప్ చేస్తే మనకు నోటిఫికేషన్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. పైకి స్వైప్ చేస్తే మాత్రం మనకు హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్కి మనకి ఇక్కడ ఏమవుతుంది అనేది ఇస్తారనమాట. అండ్ ఈ విధంగా మన ప్రతి ఒక్క యాక్షన్కి ఏం రియాక్షన్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోండి. అండ్ ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఏం లేదు, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్వైప్ అండ్ హోల్డ్కి రీసెంట్ యాప్స్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఇది తీసేసి వేరే ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే మనకి ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో వాటిని మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు యాప్స్ని కూడా ఓపెన్ చేయాలనుకున్నా కానీ ఓపెన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ట్రిగ్గర్లోకి వెళ్ళేసి మీరు సెన్సిటివిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కింద మనం సైజ్ అనేది పెంచుకోవాలన్నా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా పెంచుకోవచ్చు సైజ్ అనేది. సో ఇక్కడ సైజ్ అనేది పెంచుకుంటే ఇక్కడ మనకు చూడొచ్చు సైజ్ అనేది పెరిగింది. అండ్ ఈ విధంగా మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ మీరు లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మీకు నచ్చిన విధంగా మీరు యాక్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఎక్కువ మనకు ఇందులో కష్టపడాల్సిన అవసరం ఉండదు, చాలా సింపుల్ సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ అలాగే మీరు ప్రో వర్షన్ అన్లాక్ చేస్తే మీకు ఇంకా అడిషనల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో వాటిని కూడా మీరు ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ విధంగా మనం ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అనేవి మన ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఈ యాప్ అనేది యూజ్ చేసి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.